పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక పార్టీ అధ్యక్షుడు ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం, ఆయన ఒక కోరికను మన్నించి ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఓట్లేసి ఆయన్ని గెలిపించబోతా ఉన్నారు. అలాగే ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచి ఈ పిఠాపురం నియోజకవర్గం యొక్క రుణం కూడా తీర్చుకునే అవకాశం ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే పిఠాపురంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఎంతోమంది నాయకులు ఈ నియోజకవర్గం నుంచి పరిపాలన చేసి ఉన్నారు. అయితే ప్రధాన సమస్యలైనటువంటి ఈ కోస్టల్ తీరం, ఈ ఉప్పాడ కోత సంబంధించింది కానీ, అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా రైతాంగం మీద ఎక్కువ శాతం ఆధారపడి ఉన్నారు. వారందరికీ కూడా, ఈ రైతులందరికీ కూడా ఈ గిట్టుబాటు ధర కార్యక్రమాలే కాదు, ఈ ఏలేరు ఆధునీకరణే కాదు, ఈ కాకినాడ పిఠాపురం మెయిన్ లైనే కాదు, ఇవన్నీ కూడా ఒక పార్టీ అధినాయకుడిగా ఈ నియోజకవర్గానికి ఎన్నుకుని గెలుస్తున్న శుభసంత తరుణంలో ఈ యొక్క పిఠాపురం సమస్యలన్నీ కూడా ఆయన గుర్తించుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మరియు పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.